గద్వాల్లో గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అని అంటాం ఇక్కడ గద్వాల్లో. ఇక్కడ అయితే ఒక మనిషి వెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్కి. తెలిసిన మనిషి వెళ్ళాడు, నాకు వివరంగా చెప్పాడు. అది మీకు చెప్తున్నాను ఇప్పుడు. అక్కడ ఒక 4 ట్యాబ్లెట్లు రాశారంట. ప్రభుత్వ హాస్పిటల్, కొద్దిగా ఉచితంగా వైద్యం దొరుకుతుంది, కొద్దిగా ఆర్థికంగా బలంగా లేడు అన్న, అందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్ని ట్యాబ్లెట్స్ ఇక్కడనే ఇస్తారు అని అనుకోవడం జరిగింది అతను. అక్కడికి వెళ్ళినాక 2 ట్యాబ్లెట్లే ఇచ్చారు. 2 ట్యాబ్లెట్లు బయట నుంచి తెచ్చుకోమని చెప్పారంట. వేరే వాళ్ళకు కూడా ఇలానే చెప్తున్నారు. ఈ సగం వైద్యం ఎందుకు? ఇప్పుడు తెలిసిన వాళ్ళే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే, చాలా దగ్గర బంధువులు అవుతారు. నేను క్లియర్గా చెప్పలేకపోతున్నా, వాళ్ళు నమ్మట్లేదు. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ని, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు వేరే హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పారు డాక్టర్. లేదు, కర్నూలుకి వెళ్తాం, పైసలు పెట్టి డాక్టర్కి చూపించుకుంటాం ప్రైవేట్ హాస్పిటల్లో, నమ్మకం లేదు మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో అని చాలామంది చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అనేటివి బాగా పెరిగాయి. వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఇలా ఉంటుంది, 4 ట్యాబ్లెట్లు ఇస్తే 2 బయట తెచ్చుకోండి, 2 లోపల తెచ్చుకోండి. ఇంకా చాలామందికి ఇలానే చేస్తున్నారంట. కొన్ని టెస్టులు కూడా బయటనే రాస్తున్నారు, అది కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా ఉంది ప్రభుత్వ హాస్పిటల్. ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా ఎవరు నమ్మట్లేదని చెప్పుకోవచ్చు. నాకు ప్రత్యేకంగా చెప్పారు వీడియో తీయమని, అందుకే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను హాస్పిటల్ ఎలా ఉందో ఒకసారి బయట నుంచి. వాళ్ళు ఏదో నేను తప్పు చేసినట్టుగా చూస్తున్నారు. ఇలా వీడియో తీస్తుంటే కూడా అక్కడ రెచ్చగొట్టే మాటలు, ఇంకా ఏదన్నా ఇవే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ నన్ను మాట్లాడేయట్లేదు ప్రజలతో, పబ్లిక్తో మాట్లాడుతున్నా అంటే లోపల వాళ్ళతో మాట్లాడు అని చెప్తున్నా. లేదు, నేను పబ్లిక్తోనే మాట్లాడడానికి వచ్చానని నేను చెప్తున్నా. వాళ్ళ బిహేవియర్ చూస్తే ఎవరికైనా ఉండబుద్ధి కాదు. పెద్ద పెద్ద రాజకీయం చేసేటోళ్ళకే వింటారు వాళ్ళ మాటలు, నాలాంటి మనిషి మాటలు ఎందుకు వింటారు? అదే ఇప్పుడు నేను ఒక పెద్ద రాజకీయం చేసేతోడిని, అక్కడికి వెళ్ళి ఏమి ఇట్లా మాట్లాడినావు అని తీసి పడేస్తుంటే, కానీ నాకు అధికారం లేదు కాబట్టి ఇలా ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడితే అది. ఇగో ఇక్కడ బయట నుంచి చూడండి, చాలామంది పేషెంట్లు ఉన్నారు. లోపలికి వెళ్ళి వీడియో తీస్తే అడ్డుకుంటారు, బయట నుంచి తీస్తే అడ్డుకుంటారు. చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ చూడొచ్చు, ఇంగ్లీష్లో మరియు తెలుగులో గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉంది. ఇక్కడ చూడండి బయట వ్యాపారస్తులు కూడా లోపల ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి, డాక్టర్లకి, ఇక్కడ సూపర్వైజర్లకి, సెక్యూరిటీ పనిచేసేటోళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ లేదు, ప్రైవేట్ది ఉంది లోపల. ఇక్కడనే గేట్ ఉందని చెప్పుకోవచ్చు. పిల్లలకి మరియు మహిళలకి సంబంధించిన హాస్పిటల్ ఉంది. అంటే డెలివరీ చేసిన తర్వాత హాస్పిటల్. పైసలు ఉన్నోళ్ళు మరియు మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరూ బాగానే ఉంటారు. ఇక్కడ నష్టపోయేది బీద వాళ్ళే. వాళ్ళకు ట్యాబ్లెట్ అంటే తెలియదు సమంగా, ఎప్పుడు వేసుకోవాలనో అనేది కూడా వేరే వాళ్ళని అడుగుతుంటారు, ఇది ఎప్పుడు వేసుకోవాలి అని. ఒకవేళ గుర్తుపెట్టుకుంటే ఏదన్నా మార్కల్ లాంటితో గుర్తుపెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు చెప్పేటప్పుడు క్లియర్గా ఇన్నా కానీ మాకు చదువు రాదు అని అంటారు. ఇప్పుడు తెలిసినది తెలుసు అని చెప్పవచ్చు, కానీ ఇక్కడ ఒకరిని చూసి ఒకరు నాకు చదువు రాదు. చదువు రాకపోయినా గుర్తు పెట్టుకోవచ్చు ఏవైనా. ఇక్కడ ట్యాబ్లెట్ గురించి, ఇక్కడ హాస్పిటల్ గురించి అడిగితే మాకు తెలియదు, చదువు రాదు అని చెప్పారు ఒకప్పుడు. ఇప్పుడు కూడా చెప్తున్నారు వేరే వాళ్ళు. చదువు అనేది అవసరం ఈ కాలంలో. కొద్దిగా చదువు, టెక్నాలజీతో బతకొచ్చు. ఇక్కడ పాతకాలం పూర్తి చదువు రావాలి, అలాంటి కష్టాలు ఉండేటివి అప్పట్లో. ఇప్పుడైతే టెక్నాలజీ పరంగా కొద్దిగా చదువు వచ్చి టెక్నాలజీ వాడితే తప్పకుండా ఏమి ఇబ్బంది కాదు. ఇక్కడ తప్పకుండా ఏం రాసించారు,
ఏంటి అనేది కూడా ఒక పేషెంట్కి తెలవాలి, పేషెంట్ వాళ్ళ మనిషికి తెలవాలి. ఎందుకంటే చూసుకునేది పేషెంట్ వాళ్ళ మనిషే, కొద్దిగా సరిగా చూసుకోవాలి. ఇంకా ఇది వదిలి చాలామంది చెప్తున్నారు వీడియోలు తీస్తూ బాగానే ఉన్నావు, సంతోషంగానే ఉన్నావు అని. కానీ ఒక్కొక్కసారి కనపడని దెబ్బలు కాదు, ఇక్కడ లోపలి దెబ్బలు తాకుతాయి. నాకు కొద్దిగా మెంటల్గా డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు చాలామంది మాటలతో. కొన్ని వేరే కారణాలు కూడా ఉన్నాయి. కొద్దిగా ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాను, అది అంత ఈజీ కావట్లేదు నాకు. వేరే వాళ్ళకి కొద్దిగా ఈజీగానే అవుతున్నట్టుగా కనపడుతుంది మనకు క్లియర్గా. కొందరు అడ్డదారిలో సంపాదించవచ్చు, కొంతమంది కూడా మంచి దారిలో వెళ్ళి సంపాదించిన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అది వదిలిపెడితే ఇది నా పరిస్థితి. ఇక్కడైతే క్లియర్గా ఇబ్బంది అనేది ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో. సగం అక్కడ సగం ఇక్కడ ఎందుకు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అనే మేము పోతే బాగా కదా. ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి పైసలు మిగిల్చుకోవడానికి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈడ వచ్చాము. కానీ ఈడ కూడా సగం ఇక్కడ సగం అక్కడ ఎందుకు, మొత్తం చేస్తే ఇక్కడనే చేయండి. మెడికల్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఇక్కడనే ఇవ్వండి అని ఆ వ్యక్తి నన్ను చెప్పాడు నాకు. అవును అది నిజమే అన్నా అని నేను చెప్పాను.